హలో మై డియర్ స్వీట్ నేను మీ విరీషా వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మన వీడియోలో మీకు కట్టె పొంగల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూపించబోతున్నానండి. మీరు కూడా ఈ వీడియోను ఎండ్ వరకు చూసి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే చూసేద్దాము. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలో 3/4 కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకున్నాము. అలాగే 1/4 కప్పు వరకు పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని నీట్గా 2 to 3 టైమ్స్ పాటు క్లీన్ చేసుకున్నామండి. ఇలా క్లీన్ చేసుకున్నటువంటి పప్పును అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ కుక్కర్ని తీసుకొని దానిలో 1/2 స్పూన్ వరకు గీను 1/2 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము. మీకు గీ ఇష్టమైతే మొత్తం గీనే యాడ్ చేసుకోండి. అది హీట్ ఎక్కిన తర్వాత కొన్ని కాజును అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర 1 స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలను అలాగే కరివేపాకును యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పప్పు రైస్ ఉంది కదా, దాన్ని డ్రైన్ చేసుకొని వీటిలో యాడ్ చేసుకొని ఇంకో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకు రైస్ కుక్ అయిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. అలాగే ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి. తర్వాత దానిలో 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొనేసి టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొనేసి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందామండి. ఇలా కుక్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత రైస్ను చెక్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ రైస్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ప్రసాదంగానే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెట్టడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇలాంటి ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి.